ప్రభాస్ కల్కి మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్లో ప్రజెంట్ అయితే డ్రై సీజన్ నడుస్తుంది. ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే సినిమాలు లైన్గా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతున్నాయి. సో మనకి జూన్ 27న కల్కి రిలీజ్ అవబోతుంది. సో ఒక్కసారి మనం కల్కి క్యాస్ట్ అండ్ క్రూ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మనకి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. అలాగే లేడీ మనకి దీపికా పదుకొన్ హీరోయిన్గా చేస్తున్నారు. అలాగే ఒక స్పెషల్ గెస్ట్ అపీరెన్స్లో కమల్ హాసన్ గారు కూడా ఉన్నారు. అలాగే దిశా పటాని కూడా దీనిలో ఒక రోల్ చేస్తుంది. అలాగే కీర్తి సురేష్కి కూడా బుజ్జి అనే ఒక కార్కి వాయిస్ డబ్బింగ్ చెప్పించడం జరిగింది కీర్తి సురేష్తో కూడా. సో ప్రజెంట్ కల్కి మూవీకి సంబంధించి ప్రమోషన్స్ అనేవి ఊపందుకున్నాయి. సో దీనికోసం భారీ ఎత్తున ప్రమోషన్స్ అని స్టార్ట్ చేశారు. సో మనకి ఇక్కడ వైజయంతి మూవీస్ బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అందరికీ తెలుసు వైజయంతి మూవీస్ అంటే క్వాలిటీలో ఏమాత్రం వెనుకాడరు. సో కాన్సెప్ట్ నెంబర్ అంటే ఎంత డబ్బైనా సరే పెట్టడానికి వాళ్ళు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. సో ఆ బుజ్జి అనే ఒక కార్ని స్పెషల్గా ప్రభాస్ నడిపేందుకు ఆనంద్ మహీంద్రా కంపెనీతో ఒక రోబోటిక్ కార్ను డిజైన్ చేయించారు. ఇంచుమించు 7 కోట్లు ఖర్చు పెట్టి ఈ కార్ను డిజైన్ చేయించడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఈవెంట్, ఈ బుజ్జిని ఇంట్రడ్యూస్ చేసే ఈవెంట్ ఏదైతే ఉందో రీసెంట్గా అది రామోజీ ఫిలిం సిటీలో కూడా వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ప్రభాస్ ఆ కార్లో స్టైల్గా వచ్చి ఆ కార్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈవెంట్కి కూడా ప్రజలు అక్కడ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఈవెంట్కి కూడా రావడం జరిగింది. అండ్ మూవీ టీం ఏదైతే ఉందో ప్రజెంట్ ప్రమోషన్స్ని ఈ కార్తోనే ముందుకు తీసుకెళ్లాలన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు. సో కొంతమంది సెలబ్రిటీస్తో కూడా ఈ కార్ను డ్రైవ్ చేయించి అలాగే వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. రీసెంట్గా ఈ కార్ని నాగ చైతన్య కూడా రైడ్ చేయడం జరిగింది. నాగ చైతన్య ఇంజనీరింగ్లో ఉన్న నామ్స్ అన్నీ బ్రేక్ చేసి ఈ కార్ని తయారు చేసేది ఏంటని చెప్పి నాగ చైతన్య కూడా సరదాగా కామెంట్ చేశాడు. ఆ రోజు నాగ చైతన్యతో పాటు చాలా ఆటోమొబైల్ కంపెనీస్ కూడా ఆ ఈవెంట్కి రావడం జరిగింది. సో వచ్చి ఈ కార్ ఎలా ఉంది ఏంటని చెప్పి వాళ్ళు రివ్యూ కూడా చేయడం జరిగింది. సో అలాగే ఇప్పుడు ఇలాగ కొంతమంది స్టార్స్కి అలాగే కొంతమంది రివ్యూవర్స్కి ఈ కార్ని ఇంట్రడ్యూస్ చేసి ముందుగా ఈ సినిమా ప్రమోషన్స్ అనేది బూస్ట్ చేద్దాం అన్నట్లుగా నిర్మాతలు గట్టిగా ఆలోచిస్తున్నారు. సో ఇక కొత్త అప్డేట్ ఏంటంటే ఈ కారుని ఇండియాలో ఉన్న డిఫరెంట్ సిటీస్కి ఈ కార్ని తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. సో మూవీ టీం ఆ ఫ్యాన్స్కి ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఫ్యాన్స్ కూడా రావచ్చు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎక్కడెక్కడైతే ఈ కార్ని తీసుకెళ్ళి వాళ్ళు ప్రమోషన్స్ భాగంగా డిస్ప్లే చేస్తున్నారు అక్కడికి ఫ్యాన్స్ వచ్చి హ్యాపీగా సెల్ఫీలు దిగి వాళ్ళు పోస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మూవీ టీం ఒక ఆఫర్ని వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు ఈ కార్ని చూడడానికి. అలాగే మళ్ళీ ప్రభాస్ ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో జూన్ 27 కోసం ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.